బేహద్ పరం మహాశాంతి. బేహద్ ఆత్మిక పరివారమునకు, ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. మనము జ్యోతి ప్రకాష్ భాయ్ సాక్షి బహన్ ద్వారా ఇక్కడ చర్చ, ప్రశ్న ఆన్సర్లు, ఆధ్యాత్మిక విజ్ఞానము, సాధన నుండి ఎలాగా మనం పురుషార్థాన్ని పెంచుకోవాలి అనేటువంటి టాపిక్, ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో కొన్ని ప్రశ్నలు ఆన్సర్లు 3 పార్ట్స్గా మనం తెలుసుకోవటం అనేది జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ దాని యొక్క కంటిన్యూషను. ఇంతవరకు మనము ఆధ్యాత్మికం గురించి విన్నాము, ఇప్పుడు సైన్స్ గురించి తెలుసుకుందాము అంటూ సాక్షి వేణు విజ్ఞానము మరియు ఆధ్యాత్మిక డిఫరెంట్ కదా, మరి విజ్ఞానం యొక్క విజన్ ఏ విధంగా చెప్తూ ఉంటుందో అది మీరు మాకు చెప్పండి అంటూ ఒక ప్రశ్న వేస్తూ ఉన్నారు. ఏంటి అంటే, సైన్స్ వాళ్ళు శూన్యం నుండి విస్ఫోటం అవుతుంది, దీన్నే బిగ్ బ్యాంగ్ థియరీ అని అంటూ ఉన్నారు. శూన్యం నుండి విస్ఫోటమైంది, సృష్టి కూడా అక్కడి నుండే వచ్చింది అంటారు. కానీ ఆధ్యాత్మికం ఏం చెప్తుంది అని దాని యొక్క అర్థం చెప్పండి అంటున్నారు. జ్యోతి ప్రకాష్ భాయ్ అంటున్నారు, శూన్యంలో సంకల్పం మేల్కొంటుంది. మన యొక్క లెక్క ప్రకారం ఇది చాలా లోతైన విషయము. దీనిపైన దృష్టికోణం పెట్టినట్లయితే మనకు అర్థమవుతుంది. బేసికల్లీ ఏంటి అంటే, ఎవరైతే సైన్స్ వాళ్ళు ఉన్నారో ఆధ్యాత్మికం యొక్క ఆలోచన అయితే డిఫరెంట్గా చేస్తున్నారు. సైన్సే డిఫరెంట్ అసలు. ఈ యొక్క విజన్ తోటి మనము చూసిన బిగ్ బ్యాంగ్ అని వాళ్ళు అంటూ ఉన్నారు. బిగ్ బ్యాంగ్ థియరీ అంటే మనము చర్చించుకున్నాం, బిగ్ ఈజ్ ఆఫ్ హైపోథీసియస్ అని. అంటే ఏంటంటే చాలా హైయెస్ట్ ఎనర్జీ, హైయెస్ట్ డైమెన్షన్. దాన్ని ఇమాజినేషన్ చేసి ప్రూఫ్ కూడా ఎవరు ఇవ్వలేరు, ప్రూఫ్ ఉండదు. ఎందుకనంటే ఈరోజు లెక్క ప్రకారం 50% సైంటిస్టులు మాట్లాడుతుంది బిగ్ బ్యాంగ్ థియరీ అనేది జూట్ అని. అంటే ఏంటి, ఈరోజు వరకు పాలిటిక్స్ కూడా దీని గురించి నడుస్తూ ఉన్నాయి. అంటే సైంటిఫిక్ లిటరేచర్లో నేను చూశాను, 50% సైంటిస్టులు అగెనెస్ట్గా ఉన్నారు. వాళ్ళు మాట్లాడుతున్నారు బిగ్ బ్యాంగ్ నుండి సృష్టి రచించడం ఎలాగా, ఇది కానే కాదు అని. అంటే ఏంటి, ఫాల్స్ క్లెయిమ్ అని చెప్తూ ఉన్నారు. 50% మంది మాట్లాడటం లేదు. ఎందుకంటే వాళ్ళు దీనిపైన రీసెర్చ్ చాలా చేసి ఉన్నారు. ఆ ఫాల్స్ ఎలా అయిందో దాని యొక్క విద్య అంతా కూడా బేకార్, అంటే పనికి రాకుండా అయిపోయింది కదా, అది వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. వాళ్ళు ఫాల్స్ అని చెప్పిన దాన్ని ఒప్పుకోలేకపోతూ ఉన్నారు. అంటే వాళ్ళకి అర్థమైపోయింది, వాళ్ళ యొక్క హయ్యర్ చదువుతోటి ఎంత లోతుకు వెళితే ఇది ఫాల్స్ అని అర్థమైంది. కానీ వేరే వాళ్ళు దీన్ని ఫాల్స్ అని చెప్తే వాళ్ళ మనసు అంగీకరించడం లేదు. అందుకనే ఇప్పుడు నేనైతే తెలుసుకున్నాను, ఏదైతే విజ్ఞానం అని అంటుందో శూన్యం నుండి విస్ఫోటం అయింది బిగ్ బ్యాంగ్ థియరీ నుండి. ఈ బిగ్ బ్యాంగ్ థియరీ వైపు నుంచి మనం సైగా అనేది చేసినట్లయితే అక్కడ ఏమీ లేనే లేదు. ఇదే ఎలాగా అని అంటే, ఏదైతే టోటల్ ఎనర్జీ ఉందో అదంతా మన యూనివర్స్లో ఉంది. ఆ ఎనర్జీ వచ్చింది ఎక్కడి నుంచి, మ్యాటర్ ఎనర్జీ ఎక్కడి నుండి వచ్చింది, అదే మాట్లాడుతూ ఉన్నారు. మ్యాటర్ ఎనర్జీ ఇక్కడ సైంటిస్టులకి మ్యాటర్ ఎనర్జీ అనేది అది విస్ఫోటం నుండి వచ్చింది అంటారు. ఇక్కడ ఇనీషియల్గా విస్ఫోటం అయింది అంటే అక్కడ ఊర్జ బయటపడింది అంటే ఈ ఊర్జ కొంచెం పర్సంటేజీ మ్యాటర్గా తయారైంది, కొంత పర్సంటేజీ ఊర్జాగా ఉండిపోయింది. ఆర్ మ్యాటర్ అంటే పదార్థము మరియు ఎనర్జీ, ఈ రెండిటి యొక్క కాంబినేషన్ తోటి క్రియేషన్ అనేది తయారైంది. ఇది కరెక్ట్. కానీ సైన్స్ వాళ్ళను ఇది అడిగితే వాళ్ళు విస్ఫోటానికి ముందే ఉన్నది ఎనర్జీ అని చెప్తారు. మాకు తెలియదు ఎలాగా విస్ఫోటం అయ్యిందో అని.
ఎందుకంటే ఎందుకైందో కూడా తెలియదు అని చెప్తారు. దీన్ని బట్టి ఫస్టే స్థితి ఉన్నది. ఇక్కడ సింగులారిటీ ఏం చెప్తుంది అంటే ఇక్కడ ఇనీషియల్ స్టేట్ను సైన్స్ సింగులారిటీగా చెప్తూ ఉంది. ఇక్కడ ఒక పాయింట్ ఉంది, పాయింట్ నుండి విస్ఫోటం జరుగుతుంది అని. ఒక పాయింట్లో రెండు కణాలు ఢీకొట్టడం వల్ల విస్ఫోటం జరిగింది, దాని నుండి సృష్టి వచ్చింది, ఇదే బిగ్ బ్యాంగ్ థియరీ అని కొంత ప్రయోగం చేసి వాళ్ళు ఏదో కొంత గాడ్ పార్టికల్ అని బయటికి చెప్పడం జరిగిందన్నమాట. విస్ఫోటం వచ్చిన తర్వాత కొంత ఎనర్జీ పార్టికల్స్ వస్తే దాన్ని గాడ్ పార్టికల్ అనేసారు. ఇది ఎక్స్పెరిమెంట్ చేయటం ద్వారా ఎక్స్పోషన్ అయిపోయిందన్నమాట. ఈ విస్ఫోటం ఎందుకు జరిగింది? విస్ఫోటానికి ఫస్ట్ ఏ స్టేట్ అయితే ఉన్నదో ఆ స్టేట్ ఏమిటి, దీని గురించి ఎక్స్ప్లెయిన్ ఇవ్వాలి, కానీ వాళ్ళు మాట్లాడటం లేదు. ఎందుకని అంటే వాళ్ళకి తెలిసిపోయింది మనమేమి తెలుసుకోలేదు అని. కానీ ఈ యొక్క జాన్కారీ తెలుసుకోవటంలోనే నెమ్మదిగా వాళ్ళు ఇంకా లోతులకు వెళుతూ ఉంటే శాటిలైట్ త్రూ పిక్చర్ తీసుకుంటూ ఉంటే వాళ్ళకు లభించింది ఏంటో నేను ఇప్పుడు మీకు చెప్తాను. సింగులారిటీ ఇది ఒక పాయింట్ అన్నమాట. ఎక్కడి నుండి వచ్చింది అంటే వాళ్ళు మాట్లాడేది ఏంటంటే డబల్ టెలిస్కోపు ఏదైతే ఉన్నదో ఆ డబల్ టెలిస్కోప్లో ఇన్ఫ్రారెడ్ ఏదైతే జరిగిందో అది క్యాచ్ చేసి ఎక్స్పోజ్ చేసి క్యాప్చర్ చేసి వాళ్ళు చూడటం జరిగింది. అంటే 13.7 బిలియన్ ఇయర్స్ వెనకాల ఏదైతే డేటా ఉందో దాన్ని క్యాప్చర్ చేసి మాట్లాడటం లేదు అని, అంటే కొత్తగా ఏదో వచ్చింది అని. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఏదైతే ఉన్నదో అది దాని వెనకాల కూడా ఉన్నటువంటి మ్యాటర్ని చూడటం జరిగింది. అప్పుడు వాళ్ళకి తెలిసింది ఎక్కడి నుండి ఈ యొక్క విస్ఫోటం జరిగింది అని దాన్ని ఎదుగుతూ ఉన్నారు, ఎక్కడ విఘటన అయినది అని. దీని గురించి ఈ యొక్క డిసిజన్ ఏదైతే తీసుకోలేకపోతూ ఉన్నారు. ఎందుకు డిసిషన్ తీసుకోలేకపోతూ ఉన్నారు అని అంటే రిఫ్లెక్టి అనేది ఏదైతే వచ్చిందో రిఫ్లెక్షన్ బయటికి పవర్ రూపంలోనో గాడ్ పార్టికల్ రూపంలోనో వచ్చిందో అది ఎక్స్పోషన్ చేయటం జరిగింది. దానిలో కొంచెం ప్రూఫ్ జరిగింది కానీ అది మ్యాచ్ కావటం లేదు. ఈ బిగ్ బ్యాంగ్ థియరీ కొరకు ఏదైతే సైంటిస్టులు అందుకనే ఇప్పుడు చెప్పలేకపోతున్నారు. పొరపాటు అయితే అయింది, కంప్లీట్గా అది నడవటం లేదు. ఇది ఒక సిద్ధాంతంగా రాసేసి ప్రచారం చేస్తూ ఉన్నారు. కానీ మన యొక్క ఆధ్యాత్మికంలో ఏం చెప్తున్నారు అంటే ఆధ్యాత్మికంగా శూన్యంలో సంకల్పం వచ్చింది. అంటే ఆల్మైటీ అథారిటీ శివుడు మహాశివుడికి సంకల్పం వచ్చింది నిరాకారి స్టేజ్లో ఉన్నప్పుడు నేను అనంతం కావాలి అని. యాక్చువల్గా శూన్యం అనేది ఏమీ ఉండదు. సైన్స్ వాళ్ళు దీన్ని ఒప్పుకోరు. శూన్యము అంటే కొంత మ్యాటర్ ఉంది. స్పేస్ శూన్యం కాదు, స్పేస్ కూడా ఊర్జ. ఈ ఊర్జ నుండి శూన్యం అనే శబ్దాన్ని వాళ్ళు తప్పుగా తీసుకోవటం జరిగింది. అంతేగాని ఇక్కడ శూన్యం అనేది ఏమీ లేదు. శూన్యం వాళ్ళ కోసము విజ్ఞానం రూపంగా చూస్తూ ఉన్నారు, అందుకనే వాళ్ళు శూన్యం అని చెప్తూ ఉన్నారు. కానీ ఏదైతే మనం ఒప్పుకుంటూ ఉన్నారో మనము చెప్తూ ఉన్నామో ఆ శూన్యము వ్యాక్యూమ్ అని చెప్పాలి. కానీ దానిలో కూడా ఊర్జ నిండి ఉంది. వ్యాక్యూమ్ అంటే ఒక ఖాళీ ప్రదేశము అని. అయితే వాళ్ళు ఊర్జ నిండి ఉంది. ఎలాగా అంటే ఇప్పుడు డార్క్ మ్యాటర్, డార్క్ ఎనర్జీ అనే విషయం సైంటిస్టులు బయట పెట్టారు. గెలాక్సీ మధ్య భాగంలో డార్క్ మ్యాటర్గా ఉంది, డార్క్ ఎనర్జీ ఉంది అనే మాటని వాళ్ళు బయట పెట్టారు. ఎందుకని అంటే వాళ్లకు అక్కడ ఎనర్జీ ఉన్నది, వీళ్ళ యొక్క కెమెరాలో ఆ ఎనర్జీ కనపడలేదు. అందుకని బాపూజీ ఏమన్నారు, ఇప్పుడు సైన్స్ వాళ్ళ యొక్క సాధనాలు పంచతత్వాలతో ఉన్నాయి. మరి గెలాక్సీ మధ్య భాగంలో పరమతత్వం ఉంటుంది. ఈ స్థూలమైన తత్వాల సాధనాలు పరం లైట్ని పరమతత్వాన్ని ఏం చూస్తాయి? అందుకనే వాళ్ళు డార్క్ మ్యాటర్, డార్క్ ఎనర్జీ అని అనేశారు. అయితే ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది, దీన్ని అడగాలి.
బ్రహ్మాండం యొక్క ఆరంభము చైతన్యం నుండి జరిగింది, ఊర్జా నుండి జరిగింది అనేది కరెక్ట్. ఊర్జాయే చైతన్య శక్తి. ఈ యొక్క విజ్ఞానం దాన్ని కాన్షియస్ అని చెప్పేస్తూ ఉన్నారు. అంటే సైన్స్ వాళ్ళ యొక్క అర్థము విజ్ఞానము కాన్షియస్ అని కూడా అసలు ఒప్పుకోరు. ఎందుకంటే కొంతమంది సైంటిస్టులు కాన్షియస్ గురించి చెప్తూ ఉన్నా అది ఒక ఎనర్జీ అనే పేరు పెట్టారు. కాన్షియస్ అని మాట్లాడుతూ ఉన్నారు అంటే చైతన్యము అనే జడ చైతన్యము, చైతన్యమే జడంగా ఉంది, కాన్షియస్లో ఉంది, సబ్ కాన్షియస్లో ఉంది. అంటే చైతన్యంలో ఏదైతే గుణం ఉన్నదో కాన్షియస్లో కూడా అదే, సబ్ కాన్షియస్లో కూడా అదే ఊర్జా. అయితే మన యొక్క ఆధ్యాత్మికంగా దీన్ని చెప్పుకున్నట్లయితే శూన్యం నుండి సంకల్పం వచ్చింది. శూన్యము అంటే నిరాకారి స్వరూపము, శూన్యము అంటే నిస్సంకల్ప స్థితి. అక్కడ సంకల్పం అనేది ఉండదు. ఎప్పుడైతే రచయిత రచన చెయ్యాలి అనుకున్నప్పుడు మరి ఆయన సంకల్పం ఉద్భవిస్తుంది, అది విస్ఫోటం జరుగుతుంది. నిరాకారంలోనే అంత ఎనర్జీ ఉన్నది, అందుకే నిర్గుణ అంటూ ఉంటారు. బాపూజీ కూడా నిర్గుణ అంటే అన్ని గుణాలు దాంట్లోనే ఉన్నాయి అని, అదే ఆధ్యాత్మికంగా చెప్పేది. ఏదైతే శూన్యం నుండి సంకల్పం బయటకు వచ్చిందో, శూన్యం అంటే నిరాకారం నుండి శివుడు నిరాకారి మహాశివుడిగా ఉన్నాడు, సంకల్పం చేశాడు నేను అనంతం కావాలి అని. నిస్సంకల్పంగా నుండి సంకల్పంలోకి వచ్చాడు. అలాగా సృష్టి ప్రారంభం జరిగింది. ఇది మనం ఆధ్యాత్మికంలో చెప్పడం. శూన్యంలో సంకల్పం అసలు రావటానికి అది పరబ్రహ్మ. నిరాకారం అంటేనే పరబ్రహ్మ. పరబ్రహ్మ శూన్యం ఎలా అవుతాడు? నిస్సంకల్ప స్థితి అయిన ఫస్ట్ స్టేజ్ అది. ఎప్పుడైతే సృష్టి ఆరంభంలో మరి సంకల్పం వచ్చిందో దాంతో రచన ప్రారంభమైంది. సైన్స్ వాళ్ళు దీన్ని ఒప్పుకోరు. విజ్ఞానం చాలా స్థూలమైన వస్తువులోనే ఉంటారు. ఎక్కడ మ్యాటర్ ఉందో అక్కడే వెతుకుతూ ఉంటారు. ఎందుకంటే యాక్చువల్లీ వాళ్ళకు బిగ్ బ్యాంగ్ థియరీ ప్రూఫ్ చెయ్యాలి అనుకుంటూ ఉంటారు. ఫస్ట్ ప్రూఫ్ అయితే అయింది అనుకున్నారు, కానీ కాలేదు, చేయలేకపోయారు ఇప్పటి వరకు కూడా. అందుకని మనం చూసినట్లయితే బాపూజీ కూడా మరి ఒక వీడియోలో కూడా చెప్పారు, పాత వీడియో. సాక్షి వేనంటున్నారు, నేను ఇంటర్వ్యూ చేశాను బాపూజీతో పాటు. అదేంటి అంటే నిర్గుణంలోనే నిరాకారంలోనే అన్ని గుణాలు ఉన్నాయా అని బాపూజీ అక్కడ చెప్పారు. నిరాకారి మనసు గురించి చక్కగా చెప్పడం జరిగింది. మీరు కూడా ఈ బాపూజీ యొక్క ఇంటర్వ్యూ సాక్షి బేహన్ తోటి ఉన్నది, తెలుగులో కూడా కొన్ని పార్ట్స్ వైజ్గా మనం చేసుకున్నాం. నేను ప్లేలిస్ట్లోకి వెళ్ళి మరి సాక్షి బేహన్ యొక్క బాపూజీ వీడియోల్లో మీరు చూసినట్లయితే మీకు దీనికి సంబంధించిన మరి క్లిప్పింగ్స్ వీడియోలు మీకు దొరుకుతాయి. హిందీ తెలుగు అనువదించబడి ఉన్నదన్నమాట. ఒక సంకల్పం వచ్చిందనమాట నిరాకారి మనసుల గురించి నేను అడిగినప్పుడు, అక్కడ కూడా సంకల్పం ఉంది అని బాపూజీ అన్నారు అంటుంది సాక్షిబెన్. ఆ సంకల్పంతో పూర్తిగా సృష్టి తయారైంది. ఎందుకని అంటే ఎక్కడో అక్కడ సృష్టి తయారు కావాలి కదా. ఆ వీడియోలో బాపూజీ చాలా చక్కగా ఎక్స్ప్లెనేషన్ చేశారు. చాలా డీప్ వీడియో. నిరాకారి మనసు, ఆకారి మనసు, సాకారి మనసు, దాని గురించి చాలా గొప్ప టాపిక్గా చెప్పారు. దాని గురించి అర్థం చేసుకోవాలి, చాలా లోతైన విషయము. అన్నీ మీరు వినేటువంటి శ్రోతలందరికీ కూడా ఒక నివేదన, ఆ వీడియో మరి మీరు మళ్ళీ ఒకసారి చూడండి, వెళ్ళండి ఛానల్లోకి సెర్చ్ చేయండి, బాపూజీ ఇంటర్వ్యూల్లో కూడా ఉంటుంది. తప్పకుండా మీకు అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. మీకు జ్ఞానం కావాలి అనుకున్నప్పుడు వెతకాల్సిందే. బాపూజీ అన్నీ చెప్పే ఉన్నారు. నిరాకారి మనసు గురించి నేనైతే అప్పుడు తెలుసుకోలేదు. ఇప్పుడు మనసు విషయం వచ్చింది కాబట్టి గుర్తు వచ్చింది. అదే మనసు అంటే ఎనర్జీ. అంత నిరాకారి మనసులో తెలుసుకోలేకపోతున్నారు అందరూ కూడా. ఇప్పుడు కొద్దిగా ప్రజలకు అర్థమవుతూ ఉంటుంది. విశేషమైన ఆత్మల కొరకైతే చాలా లోతైన జ్ఞానము కావాలి. జ్ఞానంతో మీరు పూర్తిగా జాగృతం కావాలి. జ్ఞానంలోకి దిగండి, అస్తిత్వాన్ని పొందండి. అస్తిత్వాన్ని తెలుసుకోవటంతో మీకు అన్ని విషయాలు తెలుస్తాయి. స్వయం అస్తిత్వాన్ని తెలుసుకోండి, మనం ఎవరం, ఎక్కడి నుంచి వచ్చాము, ఎందుకు వచ్చాము అని. అప్పుడు సృష్టి యొక్క ఉత్పత్తి ఎలా జరుగుతుందో కూడా
మీకు అర్థమవుతుంది. నేను జనరల్గా అనుభూతి ఏదైతే పొందానో మీకు నేను చెప్తున్నాను. చాలామందికి కూడా అంటే యోగం చెయ్యాలి అంటారు. జ్యోతి ప్రకాష్ బాబు కూడా అంటున్నారు యోగం చెయ్యాలి అంటారు, యోగం చెయ్యాలి అంటారు. అంటే జ్ఞానమే అర్థం కాకపోతే యోగం ఏం చేస్తారు? ఫస్ట్ జ్ఞానం సబ్జెక్టు, జ్ఞానమే యోగము. ఎప్పుడైతే జ్ఞానం అనుభూతి అవుతూ ఉంటుందో యోగం కూడా అనుభూతి అవుతూ ఉంటుంది, యోగము కుదురుతుంది కూడా. ఎప్పటి వరకైతే మరి ప్రజలు దీన్ని అర్థం చేసుకోలేరు యోగం కూడా చెయ్యలేరు. యోగం ఎవరితోటి చెయ్యాలి, ఎందుకు చెయ్యాలి, ఎలా చెయ్యాలని చెప్పేదే జ్ఞానం. యోగం చెయ్యండి అంటే ప్రాసెస్ ఏమిటో చక్కగా న్యాచురల్గా మనకు స్వాభావికంగా ఈ ప్రాసెస్ మనకు అలవాటు పడాలి. జ్ఞానమే యోగము. ఎప్పుడైతే జ్ఞానం యొక్క అనుభూతి అవుతూ ఉంటుందో యోగం కూడా అదంతటా అదే అనుభూతి అవుతూ ఉంటుంది. మీరు కూడా ఈ యొక్క కనెక్ట్ ఇలా అవుతూ ఉండండి. కనెక్ట్ అయితేనే మీకు అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. మరి ఎప్పుడైతే జ్ఞాన స్వరూపంగా అవుతారో జ్ఞానంను అంతఃకరణలో అనుభూతి పొందగలుగుతూ ఉంటారు. అందుకని బాపూజీ కూడా ఈ యొక్క విషయాలన్నీ కూడా డెప్త్గా చెప్పడం జరిగింది అంటున్నారు అన్నయ్య. సాక్షివేణి కూడా చాలా విషయాలు తెలుసుకోవాలి ఇక్కడ నుండే మనం. జ్ఞానం ఫస్ట్ మెట్టు అని తెలుసుకోండి. ఈ యొక్క ఫస్ట్ తెలుసుకున్న తర్వాతే సరైన యోగ విధానం మీకు అనుకూలంగా ఈజీగా అవుతూ ఉంది. అందుకని ఈ స్టెప్ బై స్టెప్ జ్ఞానం అర్థమయ్యే కొద్దీ స్టెప్ బై స్టెప్ యోగం యొక్క అభివృద్ధి కూడా డెవలప్మెంట్ జరుగుతూ ఉంటుంది. యోగం యొక్క ప్రాసెస్ చాలా పెద్దది, ఏకదమ్న కుదరదు. ఫస్ట్ ఎయిడ్ అనేది కావాలి కదా. చూడండి, నేనైతే చాలామంది ప్రజల్ని కూడా చూశాను అంటున్నారు సాక్షి వేణు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఈ డిప్రెషన్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఎయిడ్ ఎందుకు కావటం లేదు అనుకుంటారు, యోగం ఎందుకు కుదరటం లేదు అనుకుంటూ ఉంటారు. అంటే డిప్రెషన్ అంటే మనసు అశాంతిగా ఉంటాం. మనసు అశాంతిగా ఉంటే యోగం ఎందుకు కుదురుతుంది? మనసు అశాంతిగా దుఃఖేగా అయిపోతూ ఉంటారు. మరి ఎక్కడ యోగం కుదురుద్ది? నేను కూడా చాలామందిని చూశాను యోగా క్లాసులకి, యోగాసనాలకు వస్తూ ఉండేటువంటి వాళ్ళు శారీరక యోగం నేర్చుకుంటారు. ఒక అమ్మాయి నాతో అడుగుతుంది అంటున్నారు సాక్షివేణి, నేను సదా యోగం చేయాలనుకుంటూ ఉంటాను, కానీ జ్ఞాన సబ్జెక్టు అనేటువంటి కోర్సు సంపూర్ణంగా ఉన్న కారణం వల్ల తెలుసుకోలేక చేయలేకపోతున్నాను అని అర్థమై చెప్తుంది. ఆమె యొక్క హావభావాలను బట్టి నేను అర్థం చేసుకున్నాను. ఆమె ఎప్పుడు స్ట్రెస్లో ఉంటూ ఉంటుంది. ఎందుకు అనంటే నన్ను ఎవరు అర్థం చేసుకోవటం లేదు, నన్ను ఎవరు ముందుకు పెట్టడం లేదు, ఇలా ఉంటుంది. వాళ్ళ యొక్క ఊర్జా ఎనర్జీ దీనివైపే వెళ్తూ ఉంటే జ్ఞానం యొక్క తేడాని ఏం తెలుసుకుంటూ ఉంటారు? అర్థం చేసుకోలేరు. కాబట్టి కొంతమంది ఇప్పుడు పవరు అనేది నాకు నా ఆలోచన నుండి రావాలి అని అనుకుంటూ ఉంటారు. ఎప్పుడైతే జ్ఞానం ఉంటుందో దాని లోపలే యోగం కుదరటానికి బాపూజీ కూడా చెప్పారు. ఏక్ వాట్ పవర్ ఉందనుకోండి ఎవరి దగ్గరైనా, కొంతమంది దగ్గర 10 వోల్టేజ్ పవర్ ఉంటుంది, కొంతమంది దగ్గర 100 వోల్టేజ్ పవర్ ఉంటుంది. ఆత్మ ఆ కొద్దిగానే జ్ఞానం అర్థం చేసుకుంటుంది, దాంతో సంతృప్తి అవుతుంది. మనసు సంతృప్తిగా అవటంతో పవర్ లభిస్తూ ఉంటుంది, ఖుషి అయిపోతూ ఉంటారు. 10 వర్డ్స్ ఉన్నటువంటి పవర్ ఉన్న వాళ్ళు మరి డెప్త్లోకి వెళ్ళలేరు, లేట్గా వాళ్ళు అర్థం చేసుకుంటూ ఉంటారు. నేను సంపూర్ణంగా కాలేదు అని అనుకుంటారు. అయితే దానితో జ్ఞానం యోగాలతో సంతృప్తి అనేది ఉండదు వాళ్ళకి. డెప్త్లోకి వెళ్ళాలి. డెప్త్ అంటే డీప్లోకి వెళ్ళినప్పుడే వాళ్ళు సంతృప్తి అనేది పొందుతూ ఉంటారు, సంపూర్ణత అనుభవం అనేది అవుతుంది. కేవలం కేవలం ఒక సంకేతమే మనం ఇస్తాము, పురుషార్థం చేయాల్సింది వాళ్ళే. మిగతా ఆత్మలైతే ఎక్కడో అక్కడ ఎండ్ అయిపోతూనే ఉంటారు. కానీ బేహద్ ఆత్మలకి అని ఎండ్ లేదు, ఎండ్ లెస్ బేహద్. ఈ భూమి మీద భలే కథం అయిపోవచ్చు భూమి, కానీ వాళ్ళ అస్తిత్వము బేహద్కే బేహద్ పవర్లో ఉంటూనే ఉంటుంది.
అందులో వాళ్ళైతే ఖతం అయిపోతారు, వీళ్ళు ఖతం అవ్వరు. ఎంతవరకు అయితే అస్తిత్వం ఉంటుందో బాపూజీ కూడా అదా అన్నారు, పైకి వెళ్ళిపోతారు. ఎంతంత జ్ఞానం వింటూ ఉంటారో, రిఫైన్ అవుతూ ఉంటారో, రివిజన్ జరుగుతూ ఉంటుందో, రిఫైన్డ్ అవుతూ ఉంటుంది జ్ఞానము. విజ్ఞానం యొక్క విషయం కూడా ఇదే. క్వాంటం లేకుండా ప్రారంభం ఏది కాదు. ఈ క్వాంటం కాన్షియస్నెస్ అనేది ఒకసారి మనము చర్చించుకుందాము. చాలా డీటెయిల్గా మనము జ్యోతి ప్రకాష్ బాయ్ ద్వారా ఈ విషయాలు తెలుసుకున్నాము. అచ్చా పరం శాంతి, కాన్షియస్ ఏంటి, ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి, క్వాంటమ్ వర్డ్ ఎలా ఉంటుంది అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో వీడియోలో తెలుసుకుందాము. అచ్చా పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్ పరం పరం పరం. మహాశాంతి హే, మహాశాంతి హే, మహాశాంతి హే. బాపూజీ దశరథ్ పటేల్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేయండి. నోటిఫికేషన్ రూపంలో మీకు అన్నీ అందుతూ ఉంటాయి. బాపూజీ వీడియోలు మీరు చక్కటి విషయాన్ని, జ్ఞానం అర్థం చేసుకోండి. అచ్చా, నమస్తే, ధన్యవాదాలు. పరం మహా శాంతి.